నవ్వుతారేంటి మేడం? నా పరిస్థితి చూసి నాకే నవ్వొచ్చింది, నవ్వాను. మీకేమైంది మేడం? మీరు క్వీను. నేను అలాగే అనుకున్నాను. ఈ ఐఎన్టీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఎండీనయ్యి మహేష్ ని పెళ్లి చేసుకుని ఇప్పుడు మీరు అన్నారే క్వీన్, అలా బ్రతకచ్చు అనుకున్నాను. మహారాణిలా నేనే పెత్తనమంతా చెలాయించొచ్చాను అనుకుని ఎంతగానో ఆశపడ్డాను. కానీ మహేష్ అది ఎవరితో అలాగా దాన్ని ప్రేమిస్తున్నాడు. నాకు ఆనందియే కావాలి అని చిన్న పిల్లాళ్ళలో ముందుకేస్తున్నాడు. ఎక్కడో పల్లెటూరులో పిడకలు కొట్టుకుంటూ మట్టి పిసుక్కుంటూ బ్రతకాల్సిన దానికి ఎంతటి మహజ్జాతకం పట్టిందో చూసారా? ఆనంది నిజంగా అదృష్టవంతురాలు. అసలు తప్పంతా మహేష్ గారిదే మేడం. కాదు, మహేష్ మాత్రమే కాదు. ఇది ఇంతవరకు రావడానికి కారణం మీరు కూడా. నేనా? ఇదేంటి మేడం నా మీద నిందలేస్తున్నారు? మీరు కాకపోతే ఇంకెవరు?